జూన్ 5 తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని హాట్ కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 5గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటామని తన దగ్గరికి వచ్చారని చెప్పారు. సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వీళ్ళు కూడా నిధులు తీసుకొస్తాం, రుణమాఫీ చేస్తాం. సార్ భవిత సార్ న్యూస్ 360. హలో సార్, భవిత సార్ న్యూస్ 360. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు మాట ఇస్తే మాట మీద నిలబడాలి అని అన్నారు. మీరు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలోకి రాగానే 100 డేస్లో అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలలో 5 చేశామని చెప్తున్నారు, కానీ 6 గ్యారంటీలలో 13 అంశాలను పొందుపరిచారు. అంటే కేవలం 5 అమలు చేశారు, ఇంకా 8 మిగిలి ఉన్నవి. అంటే మీరు కూడా మాట మీరు ఉండరా సార్? 10 ఏళ్ల కింద మోడీ గారు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి అటువంటి 100 హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఒక 10,000 హామీలు ఇవ్వచ్చు. మేము 3 నెలల్లోనే అస్తవ్యస్తమైన ఈ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ 1వ తారీఖు శాలరీలు ఇచ్చుకుంటూ, ఇప్పుడే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, శాలరీస్ అయితే ఎంప్లాయీస్కు 1వ తారీఖు ఇవ్వకపోతే 5th లోపల ఇవ్వకపోతే అకౌంట్స్ ఎన్పి అయిపోతుంది. హౌస్ లోన్ తీసుకుంటారు, స్కూటర్ లోను, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. 3 నెలలు రెగ్యులర్గా కట్టకపోతే బ్యాంక్ వాడు పర్మనెంట్గా డిఫాల్టర్ చేస్తారు ఆ ఎంప్లాయీని. కానీ అట్లా 7 లక్షల మంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆశా వర్కర్, అంగన్వాడీ పెండింగ్ శాలరీలు ఇచ్చుకుంటూ జీరో బిల్, మార్చ్ ఏప్రిల్లో జీరో బిల్, అంటే నెలకు 0 బిల్లు, 1000 రూపాయలు కట్టే 0. ఆర్టీసీలో రోజు 15 కోట్ల ఖర్చు వస్తుంది మాకు. అంటే 100 రోజులని చేసే లోపలనే 3.5 నెలలకే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, కోడ్ రావడం, టోటల్గా ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి, బిజినెస్ ఆగిపోయి, రాష్ట్ర ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఏ గవర్నమెంట్ వస్తే చూస్తుందా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని బిజినెస్ వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ వచ్చే ఇన్కమ్ కానీ, దానికి తోడు మీరు ప్లానింగ్లో మాకు ఇంకా చెప్పని కూడా చాలా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది. టాటా వాళ్ళు ఒప్పుకుండు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 80% వాళ్ళు ఇస్తున్నారు మాకు. 20% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. 65 ఐటీఐని మోడర్నైజేషన్, కొత్త బిల్డింగ్లు కడుతున్నాం. ఒక్కొక్క జిల్లాకు 5-6 కోట్ల బిల్డింగ్ కట్టి మొత్తం అన్ని విధాలు ట్రైన్ చేస్తున్నాం. చెప్పినవి చేస్తాం, చెప్పనివి చేస్తాం. ఆలోచనలు చాలా ఉన్నాయి. 3 నెలల టైమే ఉన్నది. 10 ఏళ్ళల్లో ఉన్నోడు డబుల్ బెడ్రూము బిడ్డేడే వస్తుంది, బిడ్డేడే అనుకుంటాడు, అల్లుడేడే అనుకుంటాడు, మేకనేడే కట్టేయాలన్నోడు ఒక ఇల్లు కట్టడా. ప్రెస్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, మీకు కట్టకపోయా 10 ఏళ్ళ. మీరు ఎప్పుడు రాయకపోతున్నారు పేపర్లో? మీరు పేపర్లు రాయాలి. 5,000 ఇల్లు అవుటర్ రింగ్ రోడ్లో మీకు కడతా అంటే ఒక్కసారి రాసిందా మీరు? ఎప్పుడు రాయాలి? ఏ మంచి పేపర్లు రాయాలి? ఇప్పుడు సోషల్ మేమే అంటున్నాం, మీ తరఫున కొట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా చేస్తూనే అడుగుతారు. మీరు కూడా మీదే కరెక్టే. కాంగ్రెస్ వాళ్ళు బస్ ఫ్రీ అన్నారు, ఎలక్ట్రిసిటీ నెలకు 1000 రూపాయలు అంటే పాపం ఇప్పుడు పేదోళ్ళు, ఇప్పుడు మా నల్గొండ ఉంది, మన మానేజర్గా పోయిన కలెక్టర్ని తీసుకొని, సార్ నాకు 0 బిల్లు వచ్చింది, నాకు నెల వస్తే నాకు భయం అయ్యేది, నేను రోజు ఒకటే లైవ్ వేసుకునేది సార్. 2 రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో, దళితులు కానీ ముస్లింలు కానీ ఎంతమంది 5-6-10 మంది ఉంటాయి. 2 లైట్లు వేసుకునేది, ఫ్యాన్ కూడా తక్కువ వేసుకునేది, బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పేది. ఎంత నవ్వుకుంటున్నా అంటే మా కలెక్టర్ నేను నడుచుకుంటూ తిరిగిన మొత్తం ఓల్డ్ సిటీ. అంటే స్టార్ట్ విత్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. 3 నెలల కోడ్ రాగానే అన్నీ జరగాలని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మూసి మా మేనిఫెస్టోలో ఉన్నదా? 50,000 కోట్ల తక్కువ వడ్డీ తీసుకొచ్చి ఒక మోడర్నైజ్ చేసి, ఒక టూరిజం స్పాటే కాదు, నమామి గంగాగా 40,000 కోట్లు మోడీ చేసుకుని వారణాసి నమామి గంగా క్లీన్ చేసి అలా శవాలు కొట్టుకొచ్చేది. సబర్మతి, అహ్మదాబాద్ ఆయన సొంత రాష్ట్రం. ఇన్కమ్ అంతా సౌత్ ఇండియాకి వెళ్ళిపోతుంది, అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. వచ్చేదంతానేమో నార్త్ ఇండియాలో పెట్టుకుంటారు వాళ్ళు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇంతున్నాడు. ఎప్పుడైనా మూసీ గురించి 5 శాఖలు ఉన్న కిరణ్ కుమార్, మన కిషన్ రెడ్డి 5 రూపాయలు తెచ్చుకుండా. ఇప్పుడు నా వీడియోలు చూడండి, గడ్కరీ చెప్పండి, కోమటిరెడ్డి ఇంకోటి రిక్వెస్ట్, ఐఎమ్ శాంక్షన్ 600 crores ఎల్బీనగర్ టు మల్కాపూర్ అంటే చౌటుప్పల్, గౌరెల్లి టు భద్రాచలం 2200, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వెంకటరెడ్డి రిక్వెస్టెడ్. నా పేరు తీసుకొని మరి పార్లమెంట్ అన్నిసార్లు రేజ్ చేసిన
అన్నిసార్లు ఇంటికి పోయినా రిక్వెస్ట్ చేస్తే నా పేరుతో జీవోలు ఇచ్చాను. 5 శాఖలున్న మంత్రి నేను భువనగిరికి పోయినా. అరే భువనగిరి కిలా, భువనగిరి అంటే అందరూ ఏంటంటే భువనగిరి గుట్ట కాదు, అది సింగిల్ స్టోన్. అది రాణి రుద్రమాదేవి పైన ఉండి పోరాటం చేసింది. అప్పుడు పైన హనుమాన్ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, కోనేరు ఉన్నది. అది ఎక్కాలంటే కష్టం. ఒక సింగిల్ స్టోన్. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. దానికి రోప్వే ఇవ్వయా 200 కోట్లు టూరిజం మినిస్టర్ అని చెప్పి చార్జ్ తీసుకుని పోయి 3.5 గంటలు కూర్చున్నా. పార్లమెంట్లో 3.5-4 ఏళ్ళు అయింది టూరిజం. ఇండిపెండెంట్ చార్జ్ క్యాబినెట్